నేను ధనాన్ని ఈజీగా సంపాదించగలను. నేను కొత్త కొత్త ఆలోచనలతో నేను కొత్తగా క్రియేట్ చేయగలను. డబ్బుని సృష్టించుకునే యొక్క శక్తి నాకు ఉంది అనే భావంతో ఉంటారు అని చెప్తూ ఉన్నారు. ఒక ఆయన ఇలాగే వెళ్ళి ఆయన ఒక బౌద్ధ సన్యాసి రూపంలో ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన వసుధ చాలా ధనవంతుడు. అయితే అయ్యా నువ్వు చాలా ధనవంతుడు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇలా ధ్యానం చేయటానికి కోసం కూర్చుని ఉన్నావు అని అంటే, అయ్యా నేను కావలసినంత ధనాన్ని సంపాదించాను, ఇప్పుడు జీవిత సత్యం ఏమిటో తెలుసుకోవాలని ఈ యొక్క ధ్యాన మార్గంలోకి వచ్చాను అని చెప్పాడంట. అయితే మేము ఇవాళ సంపాదించాలి అనే ఆలోచనలోకి వచ్చాం స్వామి, మాకు ఈజీగా సంపాదించే మార్గం తెలియచేయమని అతన్ని అడిగాడంటే ఇతను ఒక పేదవాడు అడిగితే ఆ బౌద్ధ సన్యాసి ఇలా చెప్తూ ఉన్నాడు. ఏ వ్యక్తి అయితే డబ్బుని అతిగా ప్రేమిస్తాడో, అలాగే ప్రతినిత్యం డబ్బును సంపాదించటానికి అహర్నిశలు ఆలోచిస్తూ దాని కోసం కష్టపడి పనిచేస్తాడో, ఆ తర్వాత కష్టం లేకుండా డబ్బు రావటం మొదలవుతుంది. మీరు ముందుగా స్టార్టింగ్లో కష్టపడి పనిచేస్తారు. మీకు ఒక రూట్ ఏర్పడిన తర్వాత మీకు కష్టం లేకుండా మీకు ఈజీగా మనీని ఆకర్షించే శక్తి మీకు వస్తుంది. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు భయపడకుండా నేను కోట్లు సంపాదించగలను, సంపాదించడానికి యూనివర్సు నేను నమ్మే దైవము నాకు ఎప్పుడూ సహకరిస్తుంది అని విశ్వసిస్తూ వారు కొత్త ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు సాగుతారు. కాబట్టే వారికి ధనం ఈజీగా వస్తుంది.